సరే, ఈ దినం ఆరాధన వర్తమాన నిమిత్తమై దయచేసి రండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం. హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 10వ వచనం అందరం కలిసి చదువుకుందాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 10వ వచనం అందరం కలిసి చదువుకుందాం. ఎవరి నిమిత్తము సమస్తము ఉన్నవో, ఎవరి వలన సమస్తమును కలుగుచున్నావో, ఆయన అనేకులైన కుమారులను మహిమకు తెచ్చుచుండగా వారి రక్షణకర్తన శ్రమల ద్వారా సంపూర్ణంగా చేయుటకు ఆయనకు తగును. మళ్ళీ చదువుకుందాం. ఎవరి నిమిత్తము సమస్తము ఉన్నవో, ఎవరి వలన సమస్తము కలుగుచున్నావో, ఆయన అనేకులైన కుమారులను మహిమకు తెచ్చుచుండగా వారి రక్షణకర్తన శ్రమల ద్వారా సంపూర్ణంగా చేయుటకు ఆయనకు తగు. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకం మా ప్రియ పరలోకపు తండ్రి, నీ యొక్క బంగారు పాలకుల వందనములు కృతజ్ఞతలు స్తోత్రములు చెల్లించుకుంటున్నాను. సౌమణ పాఠ్యమాను దీవించి ఆశ్రయించి నాతో మాతో మీరు మాట్లాడే దేవుడిగా మీరు ఉన్నందుకే వందనములు, వేలాది స్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాను. ఇదిగో ప్రభా, ఇది అవసరం నేను అల్పుని ఒప్పుకుంటున్నాను. ఈ పైన నాతో మాతో మీరే మాట్లాడుతున్నాం. మా ప్రభువును రక్షకుని యేసుక్రీస్తు స్పష్టమైన నామం ప్రార్థించి వేడుకుంటున్నాను ప్రభు తండ్రి. చూడండి, ఎవరి నిమిత్తము సమస్తము ఉన్నావు. ఈ భూమి మీద ఉన్నవన్నీ ఎవరి కోసం ఉన్నాయి? ఎవరి కోసం ఉన్నాయి? మనం అనుకుంటూ ఉంటాం ఇవన్నీ మన కోసమే అని. ఇదంతా దేవుడి కోసమే. మనుషులు, చెట్లు, పక్షులు, పశువులు, సంపద అంతా ఎవరి కోసం? దేవుని కోసం. దేవుని నామ ఘనత కోసం, ఆయన క్రియల కోసం, ఆయన్ను ఘనపరచడానికి, ఆయన్ను పూజించడానికి, ఆయన ఆరాధించడానికి, ఆయన ప్రభావ మహత్యమును తెలియజేయడానికే దేవుడు ఇదంతా తయారు చేశాడు. కాబట్టి ఇవన్నీ ప్రభు కొరకే. దేవుడు కూడా అన్నాడు కదా, కీర్తనలు అన్నాడు, వేవేల పశువుల కొండల మీద పశు సంపద అంతయు నావే, భూమి దాని సంపూర్ణత అంతయు నాదే. దేవుందే. మనుషులము, చెట్లు, సృష్టి యావత్తు ఎవరిది? దేవుందే. ఆయన మహిమ ఘనత కొరకు దేవుడు సృష్టిని తయారు చేశాడు. తర్వాత చూడండి, ఎవరి వలన సమస్తమును కలుగుచున్నావో, ఇవన్నీ ఎవరు చేశారు? యేసు ప్రభు చేశాడు. ఎవరి కోసం చేశాడు? తన నామ ఘనత మహిమ కొరకు చేశాడు. మన కొరకు కూడా వాటిని ఆయన చేస్తూ వచ్చినాడు. అయితే ఇప్పుడు అంటా ఉన్నాడు, ఏమంటాడంటే చూడండి, ఆయన అనేకులైన కుమారులను మహిమకు తెచ్చుచుండగా. ఎవరినంట? కుమారులని దేనికి తెస్తున్నాడంట? ఆయన మహిమకు తెస్తూ ఉన్నాడు. తేవడం అంటే ఏంటి? ఉందనా లేదనా? మహిమకు తీసుకొని వస్తున్నాడంటే అది వరకు వాళ్ళకి మహిమ ఉందనా లేదనా? ఆ మహిమ, ఉన్న మహిమను వారు పోగొట్టుకున్నారు. పోగొట్టుకుంటే దేవుడు తిరిగి ఆ మహిమను దేవుడు వారికి ఇవ్వడానికి ఇష్టపడుతూ ఉన్నాడు. ఏ విధంగా పోగొట్టుకున్నారో మనకు తెలుసు. మానవుడు పాపం చేసి దేవుడు అనుగ్రహించే మహిమను ఏం చేశాడంట? మహిమను పోగొట్టుకుంటున్నారు. అయితే ఈ పోగొట్టుకున్న మహిమను దేవుడు ఇవ్వటానికే ఆయన రక్షణకర్తగా ఈ మహిమను మనం ఎలా సంపాదించుకుంటా ఉన్నామంట? రక్షణకర్త అయిన దేవుని ద్వారా సంపాదించుకుంటా ఉన్నాం. మన దేవుడు ఎవరైనా రక్షణకర్త. కర్త అంటే ఎవరు? క్రియేటర్, చేయువాడు. ఎవరైనా చేయువాడు. రక్షణను మనకు అనుగ్రహించువాడు, రక్షణను మనకు సంపూర్ణంగా నిచ్చువాడు. అయితే ఆయన మరి రక్షణ ఇవ్వడానికి మన కొరకై ఆయన ఏం చేస్తూ వచ్చినాడు? అన్నీ తయారు చేసినాడు. అయితే మానవుడు మహిమను పోగొట్టుకున్నాడు. పోగొట్టుకున్న మానవుని మహిమను దేవుడు తిరిగి ఇవ్వడానికై మనకు బాగా తెలిసిన పాఠ్యభాగం 1 తిమోతి 3:16 మధ్య భాగంలో ఉంది.
ఆయన సశరీరుడిగా ఈ భూమి మీద ప్రత్యక్షుడు ఆయను అని రాయబడుతూ వచ్చింది. ఎందుకొరకు ఆ మహిమను మనం తిరిగి సంపాదించుకున్నటకై రక్షణకర్త అయిన దేవుడు తిరిగి భూమి మీదికి శరీరాకారంలో ఆయన దిగి వచ్చిన వాడిగా ఉన్నాడు. ఇంకా దేవుడితో చెప్తుంది కదా, మత్తయి రాసిన సువార్త 1వ అధ్యాయము 21వ వచనంలో చెప్తుంది. ఏమని చెప్తున్నాడు దేవుడిత? తన ప్రజలను వారి పాపం నుండి ఆయనే రక్షించును. ఆయన ప్రజలు, ఆయన కుమారులు, వారు మహిమను పోగొట్టుకున్నారు. వారు రక్షణ లేని స్థితిగతుల్లో వారు ఉంటే ఎవరు రక్షిస్తూ ఉన్నారంట? ఆయనే వారిని రక్షించును. ఆయన రక్షించుటకే ఈ భూమి మీదకి దిగి వచ్చినాడు. యోహాను 12:47. యోహాను 12:47. నేను రెండో భాగం చదవండి. నేను లోకమునకు తీర్పు తీర్చుటకు రాలేదు కానీ లోకమును రక్షించుటకే వచ్చి ఉన్నాను. యేసు ప్రభు ఈ లోకానికి ఎందుకు వచ్చినాడంటే ఆయన కుమారులను, ఆయన ప్రజలను వారిని మహిమలోనికి తెచ్చుటకు, వారిని ఆయన రక్షణకర్తగా ఈ లోకంలో జన్మించి అనేకులను ఆయన రక్షించుటకు దేవుడి భూమి మీదకి దిగి వచ్చినాడు. అయితే దేని నుండి దేవుడు మనల్ని రక్షిస్తూ ఉన్నాడు? మన స్థితిగతులు ఎలా ఉన్నాయి? దేని నుండి దేవుడు మనల్ని రక్షిస్తూ ఉన్నాడు? మానవుడి స్థితి ఎలా ఉంది అని ఆలోచిస్తే మొట్టమొదటిగా మానవుడు ఎలా ఉన్నాడంటే రోమా 5:9. రోమా 5:9 ఏముంది అక్కడ? దేవుని ఉగ్రత ఉన్నది. అరండి మరండి మరియా. కాబట్టి ఆయన రక్తం వలన మనము నీతిమంతులుగా తీర్చబడి మరింత నిశ్చయముగా ఆయన ద్వారా దేవుని రక్షింపబడుతున్నాడంట మానవుడు. మొదటగా దేవుని ఉగ్రత మనిషి మీద ఉంది. ఎందుకు ఉగ్రత ఉంది? మనము ఒక మాట మీకు అర్థం కావడానికి చెప్తా ఉన్నాను. మన పిల్లలకు మనం అన్నీ ఇచ్చినాం. ఉంటే వాళ్ళు అన్నీ పోగొట్టుకుంటే మనకేమొస్తుంది? సంతోషం వస్తుందా? కోపం వస్తుందా? ఎక్కడ లేని కోపం వస్తుంది. నేను నిన్ను ప్రేమించి నీకు అన్నీ ఇస్తే నువ్వు పోగొట్టుకుంటావా అని మనం కోపపడతాం. దేవుని ఉగ్రత మానవుని పైన ఎందుకు ఉంది అని అంటే మానవుడు దేవుడిచ్చిన మహిమను వాడు పోగొట్టుకోవడం మాత్రమే కాదు, వాడు నశించిపోతూ ఉన్నాడు. వాడు మృతుడైపోతూ ఉన్నాడు. పాపిగా చేయబడతా ఉన్నాడు. మరి దుర్మార్గతలో వాడు బ్రతుకుతూ ఉన్నాడు. అందుకు దేవునికి ఏమొచ్చింది? ఇప్పుడు ఉగ్రత వచ్చింది. దేవుని యొక్క ఉగ్రత మానవుని పైన ఉంది. దేవుని కోపము మానవుని పైన ఉంది. అయితే ఈ దేవుని కోపము మానవుని పైన నుండి పోగొట్టడానికే యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చినాడు. రక్షణకర్తగా ఆయన ఈ లోకంలో ఆయన జన్మించిన వాడిగా ఉన్నాడు. చూడండి, మానవుని యొక్క పరిస్థితులు మనం చూద్దాం. మొట్టమొదటిగా మానవుడు ఎలా ఉన్నాడు అని ఆలోచిస్తే లూకా 19:10. లూకా రాసిన సువార్త 19వ అధ్యాయము. నశించిన దానిని వెతికి రక్షించుటకు మనుష్య కుమారుడు వచ్చినని యేసు ప్రభు ఈ లోకంలో రక్షణకర్తగా ఎందుకు దిగి వచ్చినాడు? ఆయన దివి నుండి భూమికి దిగి రావాల్సిన అవసరం ఏంటి అనంటే దేవుని ఉగ్రత మానవుని పైన ఉంది. ఈ దేవుని ఉగ్రత ఎందుకు వచ్చింది మానవుని పైన అంటే మానవుడు దేవుని మహిమను పోగొట్టుకున్నాడు. ఎలా పోగొట్టుకుంటూ వచ్చాడంటే వాడు మొదట నాశనమవుతూ వచ్చినాడు. దేవుని యొక్క చిత్తము, దేవుని యొక్క సంకల్పము ఎరిగి ఉండి దాని ప్రకారంగా మానవుడు బ్రతకకుండా మానవుడు నాశనమైన వాడిగా కనబడతా ఉన్నాడు. ఎలా నాశనం అయిపోయినాడు అంటే కొన్ని మాటలు చూద్దాం. నాశనం అయిపోవడం అంటే ఏంటి? ఈ లోక సంబంధంగా మనం ఉంటాం. ఆరోగ్యం బాగాలేకపోతే ఏమైపోయినారంటారు? నాశనానికి ఇంకొక మాట పాడైపోయినారు. ఆరోగ్యం బాగాలేకపోతే ఏమవుతారు? పాడైపోయినాడు అంటారు. డబ్బు లేకపోతే ఏమంటారు? అన్ని రకాలుగా ఒక ఉన్నతమైన స్థాయిలోని మాట ఏంటి అని అంటే పాడైపోయాడు అంటే దాని అర్థం ఏంటి? ఎక్కడే కానీ బాగు కావడానికి సూచనలు లేకపోవటమే. కంప్లీట్గా పాడైపోయినాడు, నశించిపోయాడు. మానవుడు ఎలా అయిపోయాడు? నశించిపోతూ వచ్చినాడు. ఇటువంటి స్థితిగతుల్లో మానవుడు మనిషి ఉంటే
ఎటువంటి స్థితిగతుల్లో ఉన్నాడంట? నాశనం మొత్తం ఉన్నాడు. ఎలా ఉన్నాడంటే, ఎందుకు నాశనం అయిపోయినాడంటే చూడండి, హోషేయ గ్రంథము 13వ అధ్యాయము 14వ వచనం. ఆయనను పాతాళ వశంలో నుండి నేను వారిని విమోచించును, మృత్యువు నుండి వారిని రక్షించును. ఓ మరణమా నీ విజయం ఎక్కడా? ఓ మరణమా నీ ముళ్ళెక్కడా? ప్రభు అంటా ఉన్నాడు, ఏం చేస్తున్నాడు ఆయన? పాతాళం నుండి నేను వారిని విడిపించును. పాతాళము పట్టుకుంటుంది. యోబు గ్రంథంలో మనకు బాగా తెలుసు కదా, పాపం చేసిన వారిని ఏం చేస్తుందంట? పాతాళము పట్టుకుంటుంది. అయితే పాతాళ వశంలో మానవుడు ఉన్నాడు. దేవుని మహిమను పోగొట్టుకొని మానవుడు ఇప్పుడు ఎవరి వశంలో ఉన్నాడు? పాతాళ వశంలో ఉన్నాడు. ఈ పాతాళ వశంలో ఉన్న మానవుని ఇప్పుడు ఎవరు విడిపిస్తూ ఉన్నారు? దేవుడు విడిపిస్తూ ఉన్నాడు. దేవుడు అంటాడు ఇంకో చోట, రండి చదవండి, ఇర్మియా గ్రంథము 15వ అధ్యాయము 20వ వచనం. ఇర్మియా గ్రంథము 15వ అధ్యాయము 20వ వచనం. నిన్ను రక్షించుటకును నిన్ను విడిపించుటకును నేను నీకు. ప్రభు అంటా ఉన్నాడు, ఆయన పాతాళ వశంలో నుండి ఆయన విడిపించడానికి, సంపూర్ణంగా ఆయన మృత్యువు నుండి ఆయన రక్షించటానికి దేవుడి లోకానికి ఎందుకు వచ్చిందంట? పాతాళ వశంలో నుండి మనల్ని విడిపించడానికి. ఏ కనెక్షన్ అయితే మనం కలిగి ఉన్నామో ఆ పాపం మనల్ని పట్టుకొని ఎక్కడ తీసుకుపోతూ ఉంది? పాతాళానికి తీసుకుపోతూ ఉంది. మృత్యువు మనల్ని వెంటాడుతూ ఉంది. అవకాశం కోసం ఎప్పుడు సైతాను చూడండి ఏమీ ఉండదు, ఉన్నట్టుండి ఏదో బాధ కలుగుతుంది. బాధ కలిగితే ఆయనతోనే మనిషి ఏమంటాడు? సస్తే ఇవన్నీ పోతాయి అంటాడు. ఏమంటాడు? సస్తే ఇవన్నీ పోతాయన్న. సస్తే పోతాయా? పోతాయా? ఇంకా ఎక్కువైతాయి, ఏవి పోవు. మనం అనుకున్న వాళ్ళు ఇంకా అనుభవిస్తారు మనల్ని బట్టి. మనం అనుకున్న వాళ్ళు మనల్ని బట్టి అన్నీ అనుభవిస్తారు. సావు ఎవరికి కావాలంటే సైతానికి కావాలా, బ్రతుకుట ఎవరికి కావాలా? యేసు ప్రభువుకి కావాలా. అందుకే దేవుడు మానవుణ్ణి మృత్యువు నుండి ఆయన రక్షిస్తాడు. ప్రమాదము అనుకోని ప్రమాదం ఎప్పుడు మన వెంటే తిరుగుతూ ఉంటుంది. అయితే దేవుడు మనల్ని ఏం చేస్తున్నాడు? ఆయన రక్షిస్తూ ఉన్నాడు. పాతాళం నుండి ఆయన మనల్ని విడిపిస్తూ ఉన్నాడు. ఆ కనెక్షన్ తెగొడుతున్నాడు దేవుడే. ఎలా తెగొడుతున్నాడంట? ఆయన తోడై ఉండి. మనం నశించిపోయినాం. ఎలా నశించిపోయినాం? పాతాళంలోకి పోవటం ద్వారా, మనం మరణానికి పాత్రలవటం ద్వారా మనం నశిస్తూ ఉన్నాం. దేవుని ఉగ్రతకు మనము పాత్రలమైనాం. అయితే ఇటువంటి స్థితిలో ఎవరు మనకు తోడుగా ఉన్నారు? దేవుడు మనకు తోడుగా ఉన్నాడు. నేను నీకు తోడై. మన జీవితాల్లో ఎవరెవరికి తోడుగా ఉంటారు? అప్పులు ఉంటే భార్య తోడుగా ఉంటుందా? ఏమంటుంది? ఇడిచిపెట్టిపోతాయి. సరే, అన్నదమ్ములు ఎవరైనా ఒకరు హత్య చేస్తే అన్నదమ్ములు అందరూ తోడుగా ఉంటారా? ఓరే నిన్ను జైల్లో పెడితే మేమందరం జైలుకి వస్తామంటారా? అన్నారు. ఒక చెడ్డవాడికి ఎవరు తోడుగా ఉండరు. ఒక చెడ్డవాడిని ఎవరు విడిపించరు. ఒక చెడ్డవాడిని ఎవరు రక్షించరు. అయితే లోకం చెప్తుంది ఏమంది? దుష్ట శిక్షణ. దుష్టుని ఏం చేయాలంటే లోకం ఏం చెప్తుంది? శిక్షించండి, దుష్టుని నాశనం చేయండి, దుష్టుని చంపండి అని లోకం చెప్తుంది. యేసు ప్రభువు ఏం చెప్తున్నాడు? దుర్మార్గుడు తన దుర్మార్గతలో వాడు నశించుట నాకు ఎంత మాత్రము, దుష్టుని సంరక్షించుటకు యేసు ప్రభువు వచ్చాడు. బైబిల్లో అందరూ పాపం చేసినారని బైబిల్ చెప్తా ఉంది. మనుషులందరూ పాపం చేశారు, అందరూ చెడిపోయినారు, అందరూ దుర్మార్గులే, ఒక్కడు నీతిమంతుడు లేడు, ఒక్కడు దేవుని మహిమను సంపాదించుకోలేదు, అందరూ పోగొట్టుకున్న వారే, అందరూ దేవుని ఉగ్రతకు పాత్రులైన వారే, అందరూ చావవలసిన వారే. అయితే ఏ మనుషుడు నీతిమంతుడు కాడు, నీతిమంతుడు ఒక్కడు లేడు. అయితే యేసు ప్రభువు ఎందుకు వచ్చినాడంటే అనీతిమంతులైన కొరకు, వాని కొరకు, దుష్టుని కొరకు, చెడ్డవాని కొరకు ఆయన భూమి మీదకి దిగి వచ్చినాడు. లోకం ఏం చెప్తుంది? చెడ్డవాడిని చంపమంటుంది. యేసు ప్రభువు ఏమంటున్నాడు? చెడ్డవాడిని నేను బాగు చేస్తానంటున్నాడు.
యేసుప్రభు యొక్క ప్రత్యేకత ఏంటి? చెడ్డవాడిని చంపేది కాదు యేసుప్రభు యొక్క ప్రత్యేకత. చెడ్డవాడిని ఆయన ఏం చేస్తాడు? యేసుప్రభు అంటే బైబిల్లో రాయబడతా వచ్చింది, మార్కు 7:37 ఉంది. ఏమనుందంటే, ఈయన సమస్తమును బాగుగా చేయుచున్నాడు. ఆయన బాగు చేసే దేవుడు, మన హృదయాన్ని బాగు చేసే దేవుడు, కుటుంబాన్ని బాగు చేసే దేవుడు, సత్సంబంధాలు కలిగించే దేవుడు, ప్రేమను నింపే దేవుడు, ఆయన బాగు చేసే దేవుడు. మానవుడు నశించిపోతూ ఉంటే, మానవుడు మృతుడికి పాత్రులుగా వాడైంటే, మరణానికి పాత్రుడైంటే, పాతాల వశంలో మానవుడు ఉంటే, దేవుని ఉగ్రతలో మానవుడు ఉంటే, ఎవరు తోడు లేని సమయాన ఎవరు తోడు ఉన్నారంట? దేవాది దేవుడే, ఆయన కుమారుడైన యేసుక్రీస్తు ప్రభు మానవునికి తోడుగా ఉండడానికి భూమి మీదకి దిగి వచ్చినాడు. యేసుప్రభు వాగ్దానం చేశాడు, శిష్యులకు ఏమని చేశాడు? ఇదిగో ఇక సమాప్తి వరకు సదాకాలం నేను మీతో కూడా ఉన్నాను. ఎంతకాలం ఉంటాడంట యేసయ్య మనతో పాటు? సదాకాలం. నువ్వు భూమి మీద ఎంతకాలం బ్రతుకుతావో అంతకాలం యేసుప్రభు నీతోనే ఉంటాడు, మనతోనే ఉంటాడు. దుష్టులతో చెడ్డవారితో ఎవరు సాంగత్యం చేయరు. జైలుకి పోయేస్తే ఎవరైనా దగ్గరికి పోయి ఇంటికి పిలిచి భోజనాలు పెడతారా? ఏమంటారు? వాడు కూనికోరు, వాడు హత్య చేసేవాడు, వాడు చెడ్డవాడు, వాడు దూరంగా ఉంటండి, అంత ఎవరు మాట్లాడద్దు. ఏదైనా సందర్భం వస్తే ఏం చేస్తారు పోలీసు వాళ్ళు? ఎవరిని జైలు వేస్తారు? మనల్ని జైలు వేస్తారు. కాబట్టి వాడు దూరం పెట్టండి అంటారు లోకం. చెడ్డవారిని ద్వేషిస్తుంది. యేసుప్రభు పాపులను ఆయన ప్రేమించాడు, పాపాన్ని ద్వేషించాడు. పాపులను రక్షించడానికి క్రీస్తు యేసు ఈ లోకంలో వచ్చాడు. కాబట్టి యేసుప్రభు పాపులైన మనల్ని ఆయన ప్రేమిస్తూ ఉన్నాడు, నశించిపోయిన మనల్ని ప్రేమిస్తూ ఉన్నాడు, దేవుని ఉగ్రతకు పాత్రుడైన మనల్ని ప్రేమిస్తూ ఉన్నాడు. ఎందుకంటే ఆయన రక్షణకర్త, రక్షణ ఇచ్చేవాడు, మనకు తోడుగా ఉన్నాడు. ఇంకా చూడండి, రండి 2 మార్కులు జ్ఞాపకం చేసుకుందాం. మొదటి సమూయేలు గ్రంథము 10వ అధ్యాయము 19వ వచనం. మానవుని స్థితిగతులు ఎలా ఉన్నాయంట? దుర్దశలో. చదవండి, మొదటి సమూయేలు 10:19. నీ దుర్దశలో ఆయన దేవుడు ఎటువంటి వాడంట? మీ దుర్దశలన్నిటినీ, మీ ఉపద్రవన్నిటినీ పోగొట్టి రక్షించేవాడు. ఎటువంటి వాడంట ఆయన? దుర్దశలు, దశ బాలేదు అంటాం అనరా లోకంలో? ఏమంటారు? వీడి దశ బలి ఉంది అంటారు, లేకపోతే ఈ దశ బాగలేదు అంటారు. మన దుర్దశలన్నీ ఈ లోకంలో మనం పాపం చేయడం ద్వారా సంపాదించిన ఈ దుర్దశలన్నిటినీ, ఉపద్రవములన్నిటినీ, వాటన్నిటిలో ఉండి దేవుడు ఏం చేస్తున్నాడు? మనల్ని రక్షిస్తూ ఉన్నాడు యేసయ్య. అనుకోకుండానే కొన్ని పొరపాట్లు చేస్తాం, చేసే పొరపాట్లు మనము చిక్కుపడతాం, దొరికిపోతాం. సైతాను అవకాశంగా మనల్ని వాడుకుంటుంది. అయితే అటువంటి దయనీయమైన స్థితిగతుల్లో నుండి ఎవరు మనల్ని విడిపిస్తాడు? ఎవరు మనల్ని రక్షిస్తారు? యేసు ప్రభు. ఈ దుర్దశల వల్ల, ఉపద్రవం వల్ల, నశించిపోవడం ద్వారా మానవుడు ఎలా ఉంటాడు? నలిగినవాడిగా ఉంటాడు. చూడండి, రండి 34వ అధ్యాయము, కీర్తన గ్రంథము 34వ అధ్యాయము 18వ వచనం. విరిగిన హృదయం గల వారిని యెహోవా ఆసన్నుడు, నలిగిన మనసు గల వారికి. లోకంలో ఉన్న పరిస్థితులను బట్టి ఒకవైపు దేవుని ఉగ్రత, మరోవైపు మృత్యువు, మరణము, మరోవైపు నాశనము, వీటన్నిటిని బట్టి మానవుడు ఎలా ఉంటాడు? సంతోషంగా ఉంటాడా? నలిగిపోతూ ఉన్నాడు. మానవుడు ఎలా ఉన్నాడు? దొంగ 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 అని 100 సార్లు ఒకటే వ్యక్తినండి, వాడు సంతోషపడతాడా? 10 మంది ముందర హెడ్ బుట్ అని కోపన్నా లోపల వాడు ఎలా ఉంటాడు? వాడు ఎంతో నలిగిపోతూనే ఉంటాడు. ఎందును బట్టి? వాడు చేసిన పాపమును బట్టి వాడు నలిగిపోతూ ఉన్నాడు. మానవుడు ఎందుకు నలుగుతూ ఉన్నాడు? వాడు చేసిన పాపమును బట్టి వాడు నలిగిపోతూ ఉన్నాడు, అవమానంలో ఉన్నాడు, బాధలో ఉన్నాడు, దుఃఖంలో ఉన్నాడు. ఇప్పుడు ఎవరు వారిని రక్షించాలా? 100 సార్లు నువ్వు తిట్టి ఒక్కసారి క్షమాపణ అడిగితే పోతుందే మనసు? ఏ మనుషుడు ఎవరిని రక్షించలేడు, ఏ మనుషుడు ఎవరికి మేలు చేయలేడు. యెహోవా అందరికీ ఉపకారి. దేవుడే మనిషికి మేలు చేయవాడు ఎవరు?
దేవుడే. రక్షణకర్త ఎవరు? యేసు ప్రభువే. అందుకే ఆయన అంటా ఉన్నాడు, నలిగిన వారిని ఆయన రక్షించు. లోకంలో అందరూ నలగొడతారు ఒకరిని. ఎవరు రక్షిస్తున్నారు అని? దేవుడే రక్షిస్తున్నాడు. దేవుడు రక్షించకపోతే నేడు నువ్వు నేను మనం అందరం ఏమైపోతాం? మనం ఆయన కృపకు మనం పాత్రలను కాకపోతే నేడు దినంలో మనం సజీవులకులో ఉంటామా? మనం చేసిన పాపమును బట్టి, మనం చేసిన దోషమును బట్టి, మన అతిక్రమ జీవితమును బట్టి, మనం పోగొట్టుకున్న మహిమను బట్టి మనం ఎలా ఉంటాం? ఎంతో దయనీయమైన స్థితిలో మనం మరణానికి పాత్రులుగా మనం ఉంటాం. అయితే మరణ పాత్రులమైన మనల్ని ఆయన మృత్యువులో నుండి విడిపించి, పాతాళంలో నుండి ఆయన మృత్యు నుండి రక్షించి, పాతాళంలో నుండి ఆయన మనల్ని విడిపించి, తన కృపకు పాత్రులుగా మనల్ని చేసుకుంటూ, ఆయన వాళ్ళను నలిగిన వారిని ఆయన రక్షించుకుంటూ తన వారిగా మనల్ని చేసుకుంటా ఉన్నాడు. ఇప్పుడు ప్రభు ఏం చేస్తా ఉన్నాడంటే 106:8 కీర్తనలు, 106:8. తన మహానామము మహాపరాక్రమము ప్రసిద్ధి చేయటకి, తన మహాపరాక్రమం దేవుని యొక్క గొప్పతనము, ఆయన ఉన్నతనాన్ని ఆయన ప్రసిద్ధి గొప్పగా చేయడానికై ఆయన తన నామము ద్వారా వారిని ఏం చేస్తున్నాడంటే ఆయన రక్షించాడు. ఏ నామం బట్టి రక్షణ? ఏ నామం బట్టి రక్షణ? యేసు నామమునే రక్షణ. అందుకే మత్తయి 1:21 ఏముంది? తానే వారి పాపములను ఆయన వారిని విడిపించును కనుక ఆయన పేరు ఏం పేరు? యేసు. యేసు అనగా రక్షకుడు. రక్షకుడు అంటే మన పాపం నుండి ఆయన మనం సంపూర్ణంగా విడిపిస్తూ ఉన్నాడు. నశించిన మనల్ని ఆయన రక్షిస్తూ ఉన్నాడు. నశించిన దాన్ని ఆయన వెతికి రక్షించుటకు వచ్చినాడు. ఇంకా నలిగిన వారిని ఆయన రక్షించిన వాడిగా కనపడతా ఉన్నాడు. మన దేవుడు ఇప్పుడు మనల్ని రక్షించినాడు. రక్షించి ఆయన ఏం చేస్తూ ఉన్నాడంట? పరిశుద్ధమైన పిలుపుతో ఆయన మనల్ని పిలుస్తూ ఉన్నాడు. చూడండి 2 తిమోతి 1:10. మన క్రియలను బట్టి కాక తన స్వకీయ సంకల్పమును బట్టి అనాది కాలముననే క్రీస్తు యేసునందు మన యేసును మన రక్షకుని ప్రత్యక్షత వలన, క్రీస్తు యేసును మన రక్షకుని ప్రత్యక్షత వలన బయలుపరచబడినది ఏదైనా తన కృపను బట్టి మనలను రక్షించి పరిశుద్ధమైన పిలుపుతో ఆయన మనలను పిలిచెను. ఆ క్రీస్తు యేసు మరణమును నిరర్ధకము చేసి జీవమును అక్షయతను సువార్త వలన వెలుగులోనికి తెచ్చాను. అనాది కాలంలోనే దేవుడు మనల్ని పిలిచాడు, ఏర్పరచుకున్నాడు. పౌలు అంటా ఉన్నాడు తిమోతితో, ఏమంటా ఉన్నాడు? అయ్యా, నీ క్రియలను బట్టి నువ్వేదో రక్షింపబడ్డావు అనుకుంటున్నావేమో. చాలాసార్లు మనం అనుకుంటా ఉంటాం, నేనేమి నాశనమైనాను, నాకేమి దేవుని ఉగ్రత లేదే, నేను అబద్ధం ఆడినే, చెడ్డ మాటలు మాట్లాడినే, వాళ్ళలాగా వీళ్ళలాగా నేను దుష్టుల్లాగా నేను ఉన్నానే, మంచివానిలాగా నేను ఉంటానే అని అనుకోవచ్చు. అయితే దేవుని దృష్టిలో పాపంని మనం కనుగొనలేము. మన మనస్సాక్షి ఎన్నో విషయాలు మనల్ని గద్దిస్తూ ఉంటుంది. పాపం అంటే మనకు బాగా తెలుసు. నీ మనసు నిన్ను దేంట్లో అయితే గద్దిస్తుందో అదేంటి? పాపము. బైబిల్లో చాలా స్పష్టంగా రాయబడతా వచ్చింది, ఆజ్ఞాతిక్రమమే పాపము, పాపం వల్ల వచ్చు జీతము మరణం. ఈ దేవుడు, యేసయ్య అనే దేవుడు, యేసుప్రభు అనే దేవుడు మనల్ని ప్రేమించినాడు. ప్రేమించి ఏం చేస్తున్నాడంట? చూడండి, మరణంను ఏం చేసినాడంట? ఆయన నిరర్ధకము చేసి. యేసుప్రభు మరణాన్ని ఏం చేశాడు? నిరర్ధకం చేశాడు. ఆత్మీయమైన మరణాన్ని, నిత్య నరకాన్ని ఆయన రద్దు చేశాడు. మన జీవితంలో ఇంకా లేదు. యేసునందు విశ్వాసం ఉంచిన వారికి ఇంకేం లేదు, మరణము నిరర్ధకమైపోయింది. అయితే వారి జీవితంలో ఏముంది? ఇప్పుడు జీవం ఉంది, అక్షయత ఉంది. యుగ యుగాలు వారు ప్రభుతో సహవాసం చేస్తారు. అందుకొరకే యేసు ప్రభువు మనల్ని ఏం చేశాడంటే ఆయన ఆ కృపను బట్టి, చదవండి అన్నమాట, పరిశుద్ధమైన పిలుపుతో మనల్ని దేవుడు ఎలా మనల్ని రక్షించాడంట? తన నామమును బట్టి ఆయన రక్షించాడు. తర్వాత తన కృపను బట్టి ఆయన మనల్ని రక్షించాడు.
తర్వాత ఆయన పరిశుద్ధమైన పిలుపుతో మనల్ని పిలుస్తూ ఉన్నాడు. అంత మాత్రమే కాదు, మన జీవితంలో మృత్యువు నుండి రక్షించి మరణంలో ఆయన ఏం చేస్తున్నాడంట, నిరర్థకం చేశాడు. మనల్ని జీవింపజేస్తూ ఉన్నాడు. యుగ యుగాలు పరలోకంలో ప్రభుతో నువ్వు నేను కలిసి సంతోషంగా ఉంటాం, అందరము అక్కడ ఉంటాం. అందుకొరకే ప్రభు మనల్ని భూమి మీద ఎటువంటి జీవితం ఇస్తూ ఉన్నాడంటే, చూడండి యెహెజ్కేలు గ్రంథము 37వ అధ్యాయము 23వ వచనం. వారిక మీదట తమను అపవిత్రపరచుకొనకుండా తాము నివసించిన చోట్లన్నిటిలో వారు మానక పాపము ఇక చేయకుండా. చూసారా ఎంత అద్భుతమైన మాట. వారు మానక ఇక పాపము చేయకుండా నేను వారిని ఏం చేస్తానంట, నిజమైన రక్షణ యేసు ప్రభువు ఇచ్చే రక్షణ మరీ పాపం చేయకుండా ఆయన మనల్ని కాపాడుతాడు. ఏమంటాడు ఆయన, వారు మానక ఇక పాపము చేయకుండా నేను వారిని రక్షిస్తాను, నేను కాపాడుతాను. ఎలా కాపాడుతాను? మనమేం చేయాలి? ఏం చేయాలంట మనము? చూడండి, రండి, యెషయా గ్రంథము 30వ అధ్యాయము 15వ వచనం. మీరు మరలి వచ్చి ఊరుకుండుట వలన ఏం చేయాలా? నువ్వు ఏం చేయాలా? ఊరుకుండాలి అంతే. దేవుని దగ్గర ఎట్లుండాలా? ఊరికి నిలుచుకొని ఉండాలి చాలు. ఆయన సన్నిధానంలో, ఆయన సముఖంలో నువ్వు ఉంటే చాలు. ఆనాడు ఈనాడు అప్పుడు ఇప్పుడు భక్తులు ఎలా ఉన్నారు? ప్రభు సన్నిధిలో మౌనంగా ఉన్నారు. దేవుడు మాట్లాడుతా అంటే భక్తులు ఏం చేస్తూ వచ్చినారు? మౌనంగా వారు విన్నారు. దేవుని స్వరమును వారు కనుగొన్నారు. మన జీవితంలో మనము ఊరుకుంటే చాలు, రక్షింపబడతాం. పాపం చేయకుండా ప్రభు మనల్ని ఆయన రక్షిస్తూ ఉన్నాడు. అపవిత్రత నుండి ప్రభు మనల్ని రక్షిస్తూ ఉన్నాడు. నశించిన మనల్ని ఆయన రక్షిస్తూ ఉన్నాడు. నలిగిన మనల్ని ఆయన రక్షిస్తూ ఉన్నాడు. మృత్యువు నుండి రక్షిస్తూ ఉన్నాడు. పాతాళం నుండి ఆయన మనల్ని విడిపిస్తూ ఉన్నాడు. ఆయన రక్షణకర్త అయిన దేవుడు. ఈ రక్షణ ఎటువంటిది? ఎంత గొప్ప రక్షణ మనకి ఇచ్చినాడు. ఎలా ఇచ్చినాడు? తన కృపను బట్టి ఇచ్చినాడు. ఎలా ఇచ్చినాడు? తన నామమును బట్టి ఇచ్చినాడు. తన కృపను బట్టి ఇచ్చినాడు. మరణమును నిరర్థకం చేస్తూ వచ్చినాడు. జీవమును ఆయన మనకు కలిగిస్తూ వచ్చినాడు. ఎంతకాలం ఉంటుంది ఈ రక్షణ? ఎంతకాలం ఉంటుంది రక్షణ? చూడండి, రండి, హెబ్రీ రాష్ట్ర పత్రిక 5వ అధ్యాయము 9వ వచనం. తనకు విధేయులైన వారందరికీ ఎటువంటి రక్షణ ఇది? నిత్య రక్షణ. యేసుప్రభు ఇచ్చే రక్షణ, యేసుప్రభు ఇచ్చిన రక్షణ ఎటువంటిది? నిత్యమైనది. నిత్యమైనదంటే ఈ లోకంలో ఉంటుంది ఆ రక్షణ. ఎంతకాలం ఉంటుంది ఈ లోకంలో? నిత్యము అంటే కంటిన్యూగా అది నీతోనే ఉంటుంది. కంటికి కనపడదు. కంటికి కనపడుతుంది యేసు రక్షణ. కానీ అది ఎలా కనపడుతుంది అంటే మన గుణలక్షణాలు, మన మాటలు, ప్రవర్తనతో అది స్పష్టంగా కనపడునది. నిత్య రక్షణ. యేసు యొక్క రక్షణ ఎటువంటిది? నిత్య. 68వ అధ్యాయము కీర్తనలు 20 వచనం ముగిస్తాను నేను. 68:20. 68:20. ఎటువంటి రక్షణ ఆయన కలుగజేస్తాడంట? సంపూర్ణమైన రక్షణ. దేవుడు మా పక్షాన పూర్ణ రక్షణ కలుగజేయువాడు. 68:20. ఎటువంటి రక్షణ అది? పూర్ణ రక్షణ. కొన్ని భాష బైబిల్లో ఏముంది? సంపూర్ణ రక్షణ అనేది. కొన్ని భాష బైబిల్లో ఏముంది?
పూర్ణ రక్షణ అన్న సంపూర్ణ రక్షణ అన్న రెండు ఒకటే. అంటే కంప్లీట్గా ఏంటి, దేవుని యొక్క రక్షణ నిత్యమైన రక్షణ దేవుడు ఇస్తూ ఉన్నాడు. ఇంకా ఎటువంటి రక్షణ అది? సంపూర్ణమైన రక్షణ. అంటే కొంచెం 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 మన అవసరాన్ని బట్టి ఎవరి దగ్గరికైనా పోతే వాళ్ళు ఏం చేస్తారు? ఇవ్వడానికి మనసు లేకపోతే ఏం చేస్తారు? ఎంత ఇస్తారు చెప్పండి? ఎంత ఇస్తారు? కొంచెం పెడతారు, కొంచెం లేదంటారు. యేసుప్రభు కూడా, ఒరే నువ్వు ఇంత దుర్మార్గుడు, ఇంత దుష్టుడివి, నువ్వు చెడ్డవాడివి, నేను సంపూర్ణంగా రక్షిస్తే నువ్వు ఏమైపోతావు ఏమో, రక్షించకుంటే ఏమైపోతావు అని దేవుడు బాధపడి మనం మంచిగా చేశాడు. మనమైతే చెడ్డవారికి మనం మనస్ఫూర్తిగా మేలు చేయలేము. కానీ యేసుప్రభు మనం ఎంత చెడ్డవారమైనా సరే ఆయన మనస్ఫూర్తిగా మనకు మేలు చేశాడు. మనస్ఫూర్తిగానే మనల్ని సంపూర్ణంగా రక్షిస్తూ ఉన్నాడు. ఎటువంటి వారిని? మహిమను పోగొట్టుకున్న వారిని, అపవిత్రులని, పాతాళ వశంలో ఉన్నవారిని, మరణ పాత్రులని ఆయన ఏం చేస్తున్నాడు? ఆయన నలిగిన వారిని ఆయన సంపూర్ణంగా రక్షిస్తూ ఉన్నాడు. కాబట్టి ఇటు ప్రభువుని, రక్షణకర్త అయిన మన దేవుని మనం ఆత్మతో సత్యంతో ఆరాధించినట్లు ప్రభు మనకు సహాయం చేయనుగాక. రండి, మనందరం లేచి ఒక పాట పాడుకుందాం. ఆ తర్వాత మనం ఆరాధనలో మనము పాల్గొందాం.